నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాలలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి మహాపుష్పయాగం వాస్తవం, అభిషేకాలు, పూజలు అంగరంగ వైభవంగా పోటెత్తిన ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు. భారతదేశం గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిన స్వామి వివేకానంద జయంతిని విజయవంతం చేద్దామని నేషనలిస్ట్ ఎలైట్ ఫోరం నాయకుల పిలుపు. నంద్యాల పట్టణంలో చలి వణికిస్తోంది. ఈదురుగాలులతో పగటి వేళల్లో సైతం జనం ఉక్కిరిబిక్కిరి. కాలనీలో చలిమంటలతో సేద తీరుతున్న ప్రజానీకం. దివ్యాంగుల సంక్షేమ సంఘం సేవలు ప్రశంసనీయం. వేదుర్ల రామచంద్రరావు సౌజన్యంతో దివ్యాంగులకు నెలవారీ మందుల పంపిణీ, దివ్యాంగుల సేవలు నిరంతరం కొనసాగుతాయి. డాక్టర్ రవికృష్ణ. నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో రక్తం కొరత అవస్థలు. రోగులు ప్రభుత్వాసుపత్రిలో అలంకారప్రాయంగా ఉన్న రక్త సేకరణ వాహనం. సంక్రాంతి పండుగ వచ్చిందంటే బసవన్న ఇంటి ముందు ముగ్గుల కోడి కూతులతో సందడే సందడి. కనుమరుగైపోతున్న బసవన్నలు నంద్యాలలో దర్శనమిచ్చిన బసవన్న. నంద్యాల జిల్లా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా కమిటీ ఎన్నిక. జిల్లా అధ్యక్షునిగా టి తిరుపాల్ నాయక్ ఘనంగా సత్కరించిన బంజారా సేవా నాయకులు. ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన అహోబిల క్షేత్రాన్ని పరిశుభ్రంగా పవిత్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత. సాధారణ మనిషిగా కోనేరు శుభ్రపరిచిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. అనారోగ్య సమస్యలు వస్తే గతంలో డాక్టర్లను ఆశ్రయించేవారు. తరాలు మారుతున్నాయి. రోగం వస్తే అంతా గూగుల్ డాక్టర్ మయం. నంద్యాల అమ్మవారి శాలలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి మహాపుష్పయాగము మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించిన శ్రీ వాసవి దీక్షా స్వాములు అధ్యక్షులు రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే చెరువు కట్టకు వెళ్లి 102 కలశాలతో జలసేకరణ చేసి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి అభిషేకాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి వివిధ రకములైన ఫల, పుష్ప, సుగంధ ద్రవ్యాలు, పంచామృతం అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం దంపతులతో కుంకుమార్చన నిర్వహించారు. అదేవిధంగా కన్నుల పండుగగా అమ్మవారికి పలు రకాల గులాభిషేకం నిర్వహించారు. అమ్మవారిని చూస్తుంటే సాక్షాత్తు అమ్మవారిని చూసే విధంగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు రమేష్ మాట్లాడుతూ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి మహాపుష్పయాగం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందని, ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు పాల్గొని అమ్మవారిని దర్శించడం జరిగిందని, అమ్మవారికి పలు రకాలతో పూలాభిషేకాలు నిర్వహించడం జరిగిందని, ఈ సంవత్సరం భారీ ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించడం జరుగుతుందని, అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని తెలిపారు. జై వాసవి. నంద్యాల పట్టణ ఆర్యవైశ్యులకు, అలాగే వాసవి దీక్షా మండలి కమిటీకి, నంద్యాల ఆర్యవైశ్య సంఘం, అలాగే యువజన సంఘం, మహిళా మండలి, ఇలా నంద్యాల యూత్ క్లబ్, వాసవి యూత్ క్లబ్, సంజీవ్ నగర్, శ్రీనివాస్ నగర్, ఇలా అన్ని సంఘాల సహకారంతో, అలాగే నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి ఆర్య వైశ్యులందరూ కూడా ఈ వాసవి దీక్షా మండలికి ఎంతో గొప్పగా చేసేటువంటి ఈ కార్యక్రమాలన్నింటికి కూడా ఈ భిక్షాదాతలుగా ఉండి వాళ్ళు ఈ మహాపుష్పయాగ కార్యక్రమాన్ని చేసేటువంటి అవకాశాన్ని ఈ వాసవి దీక్షా మండలికి కల్పించినందుకు వాసవి మాత మహాపుష్పయాగ దాతలందరికీ కూడా పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఈ కార్యక్రమానికి మీరందరూ తోడ్పడి ఉండాలని, అలాగే ఈరోజు జరిగేటువంటి పూజా కార్యక్రమాలలో సాయంకాలము గ్రామోత్సవము, దీపోత్సవము దేదీప్యమానంగా పురవీధుల గుండా జరుగుతుంది. కావున నంద్యాలలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులు మరియు అందరూ భక్తాదులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను. అలాగే మాకు సహకరించినటువంటి దాతలు మరియు సంఘాలందరి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై వాసవి. జై జై వాసవి. జై వాసవి. ఆర్యవైశ్య కులదేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాలాధారణ
దాదాపు 30 సంవత్సరాల కింద నంద్యాలలో ప్రారంభించడం జరిగింది. కేవలము 4 వ్యక్తులతో ప్రారంభమైన ఈ దీక్ష ఈరోజు వందల సంఖ్యకు చేరడమే కాకుండా ఆ యొక్క అమ్మవారి పూజా కార్యక్రమాలు కూడా ఈ దీక్షా సమయంలో అద్వితీయంగా జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈ యొక్క అమ్మవారి పుష్పాభిషేక కార్యక్రమం ఈరోజు అద్వితీయంగా జరుగుతూ ఉంది. కాబట్టి దానికి సహకరించిన వివిధ ఆర్యవైశ్య సంఘాలు, ఆర్యవైశ్యులకు మరియు ఇంత అద్వితీయంగా నిర్వహిస్తున్న ప్రస్తుత వాసవి దీక్షా మండలికి మా యొక్క కృతజ్ఞతాభివందనం. జై వాసవి. భారతదేశం గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిన స్వామి వివేకానంద జయంతిని విజయవంతం చేద్దామని నేషనలిస్ట్ ఎలైట్ ఫోరం నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం నంద్యాలలోని శ్రీనివాస సెంటర్ బాల లాడ్జిలోని కాన్ఫరెన్స్ హాల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నేషనలిస్ట్ ఎలైట్ ఫోరం కన్వీనర్ డాక్టర్ నేట్ల మహేశ్వర్ రెడ్డి, కో కన్వీనర్లు గెలివి శ్రీకాంత్, చాటకొండ శ్రీకాంత్, రాంప్రసాద్ తదితరులు మాట్లాడుతూ నేషనలిస్ట్ ఎలైట్ ఫోరం ఆధ్వర్యంలో భారతదేశం గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తం చేసిన స్వామి వివేకానంద జయంతి కార్యక్రమాన్ని సౌజన్య ఫంక్షన్ హాల్లో జనవరి 12 సోమవారం సాయంత్రం 5 గంటలకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వందే మాతర గీత రచన జరిగి 150 సంవత్సరాలు అయిన సందర్భంగా పూర్తి వందే మాతరం గీతాన్ని అందరం కలిసి పాడడానికి ఏర్పాట్లు చేశామన్నారు. మన స్వేచ్ఛ వాయువుల కోసం తమ జీవితాలను పణంగా పెట్టిన మహిళా స్వతంత్ర సమరాంగణల చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాకలోకం యూట్యూబ్ నిర్వాహకులు సీనియర్ జర్నలిస్ట్ రాకా సుధాకర్ వక్తగా వస్తున్నారని తెలిపారు. అందరం ఒకటే ఆలోచన అన్న భావన కోసం మగవాళ్ళు తెల్లచొక్కా, మాతృమూర్తులు ఎరుపు రంగు ఛాయ షేడ్ ఉన్న చీరతో రావాలని వారు కోరారు. ఈ బాధ్యతగా స్వతంత్ర సమరాంగణాలకు నివాళులర్పించడానికి ప్రతి ఒక్కరూ కొన్ని పూలు కాగితంతో చుట్టుకొని వద్దామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సంతోష్, యాతం చంద్రమౌళీశ్వర్ రెడ్డి, భవానీ సింగ్, సంపత్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశాన్ని అధ్యయనం చేయాలంటే స్వామి వివేకానంద గారి జీవితాన్ని చదవండి, మీకు మొత్తం తెలిసిపోతుంది అన్నారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. భారతదేశ ధర్మాన్ని, మన సంస్కృతిని, భారతదేశ పేరు ప్రఖ్యాతులని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినవాడు స్వామి వివేకానందుడు. 100 సంవత్సరాల తర్వాత కూడా అమెరికాలో కూడా వారి ప్రసంగాల గురించి శత జయంతి ఉత్సవాలు తీసుకుంటున్నాము అంటే వారి ఘనతను మనము అర్థం చేసుకోవచ్చు. అలాంటి స్వామి వివేకానంద గారి జయంతిని నేషనలిస్ట్ ఎలైట్ ఫోరం ఆధ్వర్యంలో సౌజన్య ఫంక్షన్ హాలులో జనవరి 12వ తేదీ సాయంత్రం 5 నుండి 7:30 వరకు జరుపుకుంటున్నాము. ఆ రోజు మనమందరం అక్కడ కలుద్దాం. దేశ ప్రజలలో దేశభక్తి స్ఫూర్తిని, దేశం కోసం పోరాడే తెగువను నింపిన ఒకే ఒక్క నినాదం గేయం వందే మాతర గేయం. ఈ గేయాన్ని రచించిన వ్యక్తి బంకిం చంద్ర చటర్జీ గారు. ఈ గేయాన్ని రచించి నేటితో 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా రేపు సౌజన్య ఫంక్షన్ హాల్ నందు జరుగు ప్రోగ్రాంలో వందే మాతర పూర్తి గేయాన్ని మరొక్కసారి మనందరం కూడా ముక్తకంఠంతో ఒకే గళంతో పాడి మనందరి మనసులో మరొక్కసారి దేశభక్తి భావాన్ని నింపుకోవాలని మేమందరము అనుకుంటున్నాము. ఈ ప్రోగ్రాంకు మీ అందరూ కూడా తప్పకుండా రావాల్సిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. నందా 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 నందా. అందరికీ నమస్తే. రేపు జరిగేటువంటి 12వ తేదీ సోమవారం రోజున నేషనల్ ఎలైట్ ఫోరం ఒక సంస్థ పేరు మీద జరిగేటువంటి కార్యక్రమం అందరూ జీవితంలో గుర్తుండేటువంటి ఒక ప్రోగ్రాం ఏమిటంటే స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈ సంవత్సరము జరుపుకునేటువంటి స్వామి వివేకానంద విశేషం ఉంది. ఏమిటంటే వందే మాతర గీతాన్ని రచించినటువంటి 150 సంవత్సరాలైన సందర్భంగా అనేక మంది వీరుల యొక్క స్వతంత్ర ఉద్యమాల్లో పాల్గొనేటువంటి వారందరికీ కూడా బ్రిటిష్ వారి చేతుల్లో ఫిరంగులు ఉంటే మన చేతుల్లో వందే మాతరం అనేటువంటి ఒక
తారక మంత్రం మన చేతుల్లో ఉన్నది. వందే మాతరం అంటూ ఇంగ్లీష్ వాళ్ళతో పోరాటం చేసి ఆ విధంగా వాళ్ళ యొక్క ప్రాణాలను బలిగొన్నారు. అట్లా అనేక మంది వీరులతో చరిత్రలు తెలుసుకొనడం కోసం మన దేశంలో అనేక మంది ఉమెన్ ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే మహిళామూర్తులు స్వతంత్ర ఉద్యమాల్లో పాల్గొని వారి యొక్క జీవితాలను త్యాగము చేసినటువంటి రోజులను మరొక్కసారి గుర్తు చేసుకొని వారికి నంద్యాల పట్టణంలో చలి వణికిస్తుంది. ఈదురుగాలులతో పగటి వేళల్లో సైతం జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇటీవల ఎన్నడూ లేని విధంగా రాత్రి పగటి ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో ఉదయం 8 గంటల వరకు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. తెల్లవారుజామున సుమారు 13 నుంచి 15 డిగ్రీల వరకు చలి తీవ్రత ఉంది. అలాగే సాయంత్రం 6 గంటల నుంచే చలి ప్రభావం పూర్తి స్థాయిలో ఉండటంతో ప్రజలు రాత్రి 9 గంటల్లో కాక ఇళ్లకు చేరుకుంటున్నారు. దీంతో రహదారులపై కూడా జనసంచారం తగ్గుముఖం పట్టింది. నల్లమల్ల అడవుల దగ్గరలో ఉండటంతో పాటు సమీపంలోనే చలి తీవ్రత పెరిగినట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. చలి తీవ్రత పెరగడంతో చిన్నారులు, వృద్ధులు అల్లాడిపోతున్నారు. ఇళ్ల వద్ద రోడ్డు వెంట చలిమంటలు వేసుకుంటూ స్వెటర్లు, కూల్ క్రీములు, కొబ్బరి నూనె లాంటి వాటితో కొంతమేర చలి నుంచి శరీరాన్ని రక్షించుకుంటూ ఉపశమనం పొందుతున్నారు. ఇదిలా ఉండగా ఉబ్బసం, ఊపిరితిత్తులతో బాధపడే వ్యాధిగ్రస్తులు చలి తీవ్రతతో అవస్థలు పడుతున్నారు. నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో నిర్వహించిన సేవా కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెదుర్ల రామచంద్రరావు సౌజన్యంతో 20 మంది దివ్యాంగులకు 15,000 రూపాయల విలువ చేసే నెలవారీ మందులను పంపిణీ చేశారు. నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు రమణయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వెదుర్ల రామచంద్రరావు, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ పాల్గొని ప్రసంగించారు. వెదుర్ల రామచంద్రరావు మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గత 24 సంవత్సరాలుగా దివ్యాంగులకు చేస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే దివ్యాంగులకు నెలవారీ మందులను కొనుగోలు చేసి గత 20 సంవత్సరాలుగా పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ దివ్యాంగుల సేవలు నిరంతరం కొనసాగుతాయని, నంద్యాల లయన్స్ క్లబ్, నంద్యాల ఐఎంఏ వైద్యుల సహకారంతో, పట్టణ ప్రముఖుల సహకారంతో గత 24 సంవత్సరాలుగా వేలాది దివ్యాంగులకు సహకారం అందించామన్నారు. ఇదే కార్యక్రమంలో హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న సుష్మా వచ్చే నెలలో దివ్యాంగులకు నెలవారీ మందుల కోసం 9,000 రూపాయల విరాళాన్ని దివ్యాంగుల సంక్షేమ సంఘానికి అందజేశారు. ఈ సందర్భంగా గత 2 దశాబ్దాలుగా దివ్యాంగులకు సహకారం అందిస్తున్న వెదుర్ల రామచంద్రరావు, వర్ధంశెట్టి రాజారాం ఈరోజు విరాళం అందజేసిన సుష్మలను దివ్యాంగుల సంక్షేమ సంఘం తరపున ఘనంగా సత్కరించారు. ఐఎంఏ సహకారంతో దాదాపు 4,000 మంది దివ్యాంగులకి హెల్త్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఆ హెల్త్ కార్డ్స్ ద్వారా ఏ ప్రైవేట్ ఆసుపత్రుల్లో అయినా సరే ఉచితంగా వాళ్ళు ఓపీడీ చికిత్సలు పొందే అవకాశాన్ని కల్పించడం జరిగింది ఐఎంఏ ద్వారా. అదేవిధంగా ప్రతి నెల మందులు పంపిణీ చేయడం, ఇక్కడ అవసరమైన వాళ్ళకి ప్రభుత్వం ద్వారా అందే పెన్షన్లు కానీ ఇంకా సదుపాయాలు ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, వారికి ఏమైనా వ్యక్తిగతమైన సమస్యలున్నా, ఆరోగ్య సమస్యలున్నా కూడా వారికి ఈ కార్యాలయం ద్వారా అందజేస్తూ వస్తున్నాం. ఈ దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయం ప్రత్యేకత సంవత్సరంలో 365 రోజులు సెలవు దినాలు, పండుగ రోజులతో సహా పనిచేస్తుంది. ఉదయం, సాయంత్రం దివ్యాంగులందరూ కూడా ఈ ఏదైనా సమస్యలు ఉంటే ఈ దివ్యాంగుల సంఘం కార్యాలయంలో సంప్రదించవచ్చు. అదేవిధంగా దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే దివ్యాంగులు ఎవరైనా ఉంటే వాళ్ళు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకొని వస్తే, పేదవారైతే వాళ్ళకి తప్పకుండా మందుల్ని, ఇవేవి కూడా ఇవి శాంపుల్స్ కానీ అటువంటివి కాదు, మంచి మందులు, మంచి కంపెనీలవి కొనుగోలు చేసి వారికి అందజేస్తూ వస్తున్నాం. దీనికి నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులు, ఐఎంఏ వైద్యులు,
లయన్స్ క్లబ్ సభ్యులు వీళ్ళందరి సహకారంతో దివ్యాంగులకి వేలాది మందికి గత 24 సంవత్సరాల్లో సేవలు అందించాం. ఈ దివ్యాంగుల సేవా కార్యక్రమాలు నిరంతరం భవిష్యత్తులో కూడా కొనసాగుతూనే ఉంటాయని తెలియజేస్తున్నాం. ఈ రోజు ప్రత్యేకించి వెదుర్ల రామచంద్రరావు గారు గత 24 సంవత్సరాలుగా దివ్యాంగుల సంక్షేమ సంఘానికి సహకరిస్తూ వస్తున్నారు. వారు ఈ రోజు ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా రాజారాం సార్ కూడా ప్రతి సంవత్సరం కూడా దివ్యాంగులకి సహకారం అందజేస్తున్నారు. వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులంతా కలిసి ఒక మంచి కార్యక్రమం చేయాలని ఒక 25 ఏళ్ల కిందట అనుకొని దాన్ని ఆచరణలో పెట్టడానికి రవికృష్ణ గారిని ముందు పెట్టారు. ఎందుకంటే మిగతా వాళ్ళంతా కూడా ఆయనంత కంట్రిబ్యూషన్ చేసే పరిస్థితుల్లో లేము. అయినా ఆయనకు ఎప్పుడు అడిగినా కూడా మేము అండదండలుగా ఉంటూ ఆ కార్యక్రమాలన్నీ సక్రమంగా జరిగేటట్టు ఏర్పాటు చేసినాం. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన కార్యక్రమము. బీద బిక్క ఆర్థికంగా సాయం లేని వాళ్ళు, ముసలే వాళ్లకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఏ రోజు కూడా ఒక పేషెంట్ వచ్చి నాకు ఇది అందలేదు, ఇది నాకు కాలేదు, మేము పంపించినామని ఎప్పుడు కూడా ఈ హాస్పిటల్ నుంచి కానీ రవికృష్ణ హాస్పిటల్ నుంచి కానీ ఎప్పుడు కూడా బయటికి ఎప్పుడు ఒక వాయిస్ కూడా వెళ్ళలేదు ఇంతవరకు. అంటే ఆయన చేయగలిగిన సర్వీస్ బట్టే 4000 మందికి ఈ నెలలో చేయగలిగినారంటే ఇది చాలా గొప్ప విషయము, చాలా చిన్న విషయం కాదు. ఒక పేషెంట్ ఒకసారి ఇంట్లో వాళ్ళనే మనం అటెండ్ కావాలంటే చాలా కష్టపడుతుంటాం. వారు ఇంట్లో ఉన్నారు, ఎట్లా చేయాలి వీళ్ళకు అని. అటువంటి పరిస్థితుల్లో ఆయన 4000 మందికి ట్రీట్మెంట్, తర్వాత వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా చేస్తూ ఎక్కడెక్కడ పంపించాలో అక్కడ పంపించి ఆపరేషన్స్ కూడా అవసరం అనుకుంటే చేయించి చాలా పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసినారు. చాలా అభినందనీయులు. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మేము కూడా ఎప్పుడు ఆయనతో సహకరించి పనిచేస్తూనే ఉంటాం. 25-30 ఏళ్ళ నుంచి ఆయనతో పాటు ఉంటున్నాం. వాళ్ళ ఫాదర్ కూడా ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. ఆయన కూడా అప్పటి నుంచి కూడా ఆయన కూడా సర్వీస్ ఓరియంటెడ్ లో ఉండేవాడు. వాళ్ళు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ అవకాశం. నమస్కారం. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు రక్తం కొరత ఏర్పడుతుంది. దాతలు ఎవరూ ముందుకు రాకపోవడంతో పేషెంట్లు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో హీరోల పుట్టినరోజు, నాయకుల పుట్టినరోజు పలు సందర్భాల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో అభిమానులు రక్తాలు శిబిరం ఏర్పాటు చేసేవారు. అయితే ఇప్పుడు మాత్రం రక్తం ఒక వ్యాపారంగా మారిపోయింది. ఎక్కువగా ప్రైవేట్ రక్తాల కేంద్రాలు ఏర్పడడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తం కొరత ఏర్పడుతుంది. అభిమానులు, నాయకులు పుట్టినరోజు వేడుకలు వచ్చాయంటే బ్లడ్ బ్యాంక్ వారు వారి వద్దకు వెళ్లి అక్కడే రక్త శిబిరం ఏర్పాటు చేయడం అంటూ చెప్పడంతో ఎక్కువగా ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులకు ఆసక్తి చూపుతారు. ఇదిలా ఉండగా రక్తహీనతతో బాధపడే రోగులకు రక్తమే చికిత్స. అలాంటి రక్తం సేకరించాలంటే మనుషులే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దానం చేయాల్సి ఉంది. ఇందుకోసం 10 ఏళ్ల క్రితం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నంద్యాల జిల్లా సర్వజన ఆసుపత్రికి రక్త సేకరణ కోసం 20 లక్షలు విలువ చేసే వాహనాన్ని సమకూర్చారు. అది నేడు మరమ్మతులకు గురి కావడంతో రక్త సేకరణ ఆగిపోయింది. దీంతో నంద్యాల సర్వజన ఆసుపత్రిలో రక్త నిల్వలు తగ్గిపోయాయి. నంద్యాల జిల్లా సర్వజన ఆసుపత్రిలో రోడ్డు ప్రమాదాల బాధితులకు, రక్తహీనత, గర్భిణులు తదితర రోగులకు రోజుకు 20 యూనిట్ల రక్తం అవసరం. కానీ పేద రోగులు కావడంతో అత్యవసర సమయంలో రక్తనిధి నుంచి రక్తం అందజేస్తున్నారు. రక్త సేకరణ వాహనం లేకపోవడంతో ఆసుపత్రిలో రక్త నిల్వలు తగ్గిపోయాయి. దీంతో పట్టణంలో ప్రైవేట్ రక్తనిధి కేంద్రాలు కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. సంక్రాంతి అంటే పండిన ధాన్యం ఇంటికి చేరే వేళ, ముంగిళ్ళన్నీ ముగ్గులతో మురిసే వేళ, తంగేడి పూలతో అలంకరించిన గొబ్బెమ్మలతో కొలువు తీరిన వాకిలిలోకి టూడు బసవన్నలు వచ్చేవేళ, మేళానికి అనుగుణంగా నాట్యం చేస్తూ అలరించే బసవన్నలను చూసేందుకు పిల్లలు ఎగబడేవేళ, బసవన్న ఆశీర్వాదాల కోసం పెద్దలు తలలు వంచే వేళ. అయితే ఇదంతా కనుమరుగైపోతున్న సాంప్రదాయం. మెడలో గంటలు మోగుతూ గంగిరెద్దులు పల్లెల్లో తిరిగే రోజులు మాయమైపోయాయి.
అయినా ఈ పండుగ రోజుల్లో అక్కడక్కడ కొడిగడుతున్నట్టుగా బసవన్నలు కనిపిస్తున్నాయి. నంద్యాల పట్టణంలో ఇళ్ల ముందుకు వచ్చిన బసవన్నలకు జనం నమస్కరించి వెంట వచ్చిన వ్యక్తికి 10 పరకో ఇచ్చి సంతోషపెట్టారు. నంద్యాల జిల్లాలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా కమిటీ ఎన్నిక జిల్లా అధ్యక్షునిగా డి తిరుపాల్ నాయక్, ప్రధాన కార్యదర్శిగా విక్రమ్ సింహ నాయక్, ట్రెజరీగా టీచర్ కేశాలు నాయక్ ఏకగ్రీవంగా, రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాలు నాయక్, రాష్ట్ర కార్యదర్శి నారాయణ నాయక్, ఆర్గనైజేషన్ సెక్రటరీ తావు నాయక్ ఆధ్వర్యంలో నియమితులయ్యారు. అనంతరం రాష్ట్ర కమిటీ నాయకులు మాట్లాడుతూ యువతకు వ్యసనాలకు పోకుండా కాపాడాల్సిన బాధ్యత జిల్లా కమిటీపై ఎంతైనా ఉందని, తాండా వాసులను చైతన్యవంతులు చేయాలని, ఎలాంటి సమస్యలు వచ్చినా అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నాయకులు, పెద్దలు పాల్గొన్నారు. గత 3 నెలల కిందట రాష్ట్ర కమిటీని ఎన్నుకోవడం జరిగింది. వాటి తర్వాత నంద్యాల జిల్లాలో కూడా కమిటీ వేశారు. ఆ కమిటీ అధ్యక్షులుగా, ఉపాధ్యక్షులుగా కొంతమంది ఎన్నుకున్నారు. వాళ్లకు ముందుగా కృతజ్ఞతలు చెప్తున్నా. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క గిరిజన బిడ్డకు ఏ సంఘమైనా మన అజెండా ఒకటే, మనమంతా కలిసి ఉండాలన్నది మన అజెండా. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు జరుగుతున్న పరిమాణాలను చూస్తూ ఉంటే ఏ పార్టీలైనా, అది ఒక పార్టీ అని చెప్పను కానీ ఏ పార్టీలైనా మన గిరిజనులను అణచివేయాలన్న ఒక ధోరణిలో ఉన్నారు. మనలో అనేక పార్టీలు భయభ్రాంతులు గురి చేస్తున్నారని కంకణం కట్టుకొని ఉన్నారు. కనుక మనమంతా ఐకమత్యంగా ఉండాలి. ఈ దేశంలో, ఈ ఉమ్మడి రాష్ట్రంలో 1976లో మనకు రిజర్వేషన్ ఏర్పాటైంది. అప్పుడు రిజర్వేషన్ ఏర్పాటైనప్పుడు వారికి ఎలాంటి ఏడుపులు లేవు. కానీ కొంతమంది ఆ రిజర్వేషన్ మనం ఏర్పాటు చేసినందుకు అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ, భావితరాలకు, మన పిల్లలకు మనం జరిగేటువంటి భారీ నష్టాన్ని మూల్యం చెల్లించాల్సి వస్తుంది. దయచేసి చెప్తా ఉన్నాము, మనము మన ప్రభుత్వాలు ఉంటే మన పాల్గొంతా కాదు. ఏ పార్టీ అయినా కానీ, ఏ ప్రభుత్వాలైనా కానీ మనం ఎవరికి అగ్నిస్ట్ కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు. మనం ఏమంటే మనకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో చూస్తే వైద్య సేవలు అందించడం లేదు. వైద్యం అందరిగా చాలా మంది చాలా ఇబ్బందులు పడుతూ, వాళ్ళు ఏదైనా మన హాస్పిటల్కి రావాలంటే కూడా, ఏదైనా అత్యవసర చికిత్స అందించాలంటే కూడా ఇవాళ నంద్యాల కట్టలో పోయాల్సిన పరిస్థితి వస్తుంది. మధ్యలోనే ప్రారంభమయ్యే పరిస్థితులు ఉన్నాయి. అలాంటి ప్రాంతాల్లో కూడా నిజంగా సూపర్ స్పెషాలిటీ కాదు, మామూలుగా పిహెచ్సి సెంటర్ ఏర్పాటు చేసిన ప్రతి గిరిజన ప్రాంతాల్లో, గిరిజన తాండాలలో మన హాస్పిటల్ ఏర్పాటు చేయాలి. మౌలిక వసతులు కల్పన ప్రభుత్వాలు కృషి చేయాలి. మనకు జరుగుతున్నటువంటి మన గిరిజన ప్రాంతాలలో ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు. ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన అహోబిల క్షేత్రాన్ని పరిశుభ్రంగా, పవిత్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. మన క్షేత్రం మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉదయం ఎగువ అహోబిలంలో ఆమె కోనేరు శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలగడ్డ పట్టణంలోని ప్రజ్ఞ అనంత కేవి సుబ్బారెడ్డి డిగ్రీ కళాశాల ఎన్సీసీ విద్యార్థులతో కలిసి కోనేరు పరిసర ప్రాంతాల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి పరిశుభ్రత చర్యలను చేపట్టారు. ఆలయ పరిసరాలు శుభ్రంగా ఉంటే భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. భక్తులు దర్శనానికి వచ్చే సమయంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి చెత్తను నిర్దేశిత ప్రాంతాల్లోనే వేయాలని సూచించారు. అహోబిల క్షేత్రం దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం కావడంతో అక్కడి పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉందని ఎమ్మెల్యే తెలిపారు. స్వచ్ఛత అనేది ఒక్కరోజు కార్యక్రమంగా కాకుండా నిరంతర ప్రక్రియగా కొనసాగాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీ విఎల్ఎన్ రామానుజన్, ఎంపీడీఓ నూర్జహాన్, కౌన్సిలర్ హుసేన్ బాషా, టీడీపీ నాయకులు అహోబిలం సాని రామాంజనేయులు, మర్రిపల్లె పాపిరెడ్డి, వీడియోగ్రాఫర్ అజయ్ సింహ, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, స్వచ్ఛంద సేవకులు పాల్గొన్నారు.
అనారోగ్య సమస్యలు వస్తే గతంలో డాక్టర్లను ఆశ్రయించేవాళ్ళు. సాధారణ రోగమైతే సమీపంలోని మందుల దుకాణానికి పరిగెత్తేవాళ్ళు. కానీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు సెల్ ఫోన్ అన్నిటికీ ఆధారమైంది. తిండి నుంచి వస్తువుల వరకు కొనుగోళ్లకు సెల్ ఫోన్లోనే యాప్ ఆర్డర్లు పెట్టి తెప్పించుకుంటున్నారు. అదే క్రమంలో అనారోగ్య సమస్యలకు సలహాలు, మందులకు సంబంధించిన సందేహాలు, వైద్య పరీక్షల నివేదికల్లో అంతుబాటుని విషయాలు తెలుసుకునేందుకు గూగుల్ను ఆశ్రయిస్తున్నారు. ఇప్పుడు గూగుల్ ఓ డాక్టర్గా మారిపోయింది. వైద్య శోధనలు గతంలో కంటే 15% పెరిగాయి. అనారోగ్య సమస్యలే కాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే పాటించాల్సిన నియమాలు, తినాల్సిన ఆహార పదార్థాల గురించి గతంలో డాక్టర్ పైనో, మందుల దుకాణదారులపైనో లేదంటే పెద్దలు ఇచ్చే సలహాలపైనే ఆధారపడేవారు. అయితే ప్రస్తుతం ఈ పరిస్థితి పూర్తిగా మారింది. అంతా గూగుల్ మయమైంది. చిన్న సమస్య వచ్చినా వెంటనే గూగుల్ను అడిగేవారు పెరిగిపోతున్నారు. చాలామంది అనారోగ్యానికి సంబంధించి సమస్యలు, అనుమానాలను ఇతరులతో చర్చించేందుకు ఇష్టపడరు. అంతేకాక ఆసుపత్రులకు వెళ్తే అయ్యే ఖర్చుకు భయపడి వెనుకడుగు వేస్తారు. గూగుల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇలాంటి వారికి పెద్ద ఉపశమనం లభించింది. చిన్న సమస్య తలెత్తినా, అనుమానం ఉన్నా, వేరొకరికి చెప్పలేని సమస్య అయినా గూగుల్ని అడిగేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాలలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి మహాపుష్పయాగం మహోత్సవం, అభిషేకాలు, పూజలు అంగరంగ వైభవంగా పోటెత్తిన ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు. భారతదేశం గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిన స్వామి వివేకానంద జయంతిని విజయవంతం చేద్దామని నేషనలిస్ట్ ఎలైట్ ఫోరం నాయకుల పిలుపు. నంద్యాల పట్టణంలో చలి వణికిస్తోంది. ఈదురుగాలులతో పగటి వేళల్లో సైతం జనం ఉక్కిరిబిక్కిరి. కాలనీలో చలిమంటలతో సేద తీరుతున్న ప్రజానీకం. దివ్యాంగుల సంక్షేమ సంఘం సేవలు ప్రశంసనీయం. వేదుర్ల రామచంద్రరావు సౌజన్యంతో దివ్యాంగులకు నెలవారీ మందుల పంపిణీ, దివ్యాంగుల సేవలు నిరంతరం కొనసాగుతాయి. డాక్టర్ రవికృష్ణ. నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో రక్తం కొరత అవస్థలు, రోగులు ప్రభుత్వాసుపత్రిలో అలంకారప్రాయంగా ఉన్న రక్త సేకరణ వాహనం. సంక్రాంతి పండుగ వచ్చిందంటే బసవన్న ఇంటి ముందు ముగ్గుల కోడి కూతులతో సందడే సందడి. కనుమరుగైపోతున్న బసవన్నలు, నంద్యాలలో దర్శనమిచ్చిన బసవన్న. నంద్యాల జిల్లా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా కమిటీ ఎన్నిక. జిల్లా అధ్యక్షునిగా టి తిరుపాల్ నాయక్ ఘనంగా సత్కరించిన బంజారా సేవా నాయకులు. ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన అహోబిల క్షేత్రాన్ని పరిశుభ్రంగా, పవిత్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత. సాధారణ మనిషిగా కోనేరు శుభ్రపరిచిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ.
అనారోగ్య సమస్యలు వస్తే గతంలో డాక్టర్లను ఆశ్రయించేవారు. తరాలు మారుతున్నాయి. రోగం వస్తే అంతా గూగుల్ డాక్టర్ మయం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.